ఇప్పుడు మన భారతదేశంలోకి వేట పక్షులు రాబోతున్నాయి. వాటి వేగంతో ఎవరినైనా ఆశ్చర్యపరచగల వీటికి చాలా బాధ్యతలను కూడా అప్పగించింది మన సైన్యం. శత్రు దేశాల డ్రోన్లను నేలకూల్చే బాధ్యత వీరిదే. రీసెంట్ గా గణతంత్ర దినోత్సవంలో కర్తవ్య పథలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అందర్నీ ముక్కున వేలేయించిన ఈ సైనిక పక్షుల సంగతేంటో చూద్దామా? చొరబాట్లు మన దేశానికి కొత్తేం కాదు. మన సైనికులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ సరిహద్దుల్ని కాపలా కాస్తున్నా సరే ఇవి ఆగట్లేదు. పైగా శత్రువుల డ్రోన్లు వచ్చాయి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు మన దేశం ఆధునిక పరికరాలను తయారు చేస్తూనే ఉంది. అలాగే యుద్ధ వీరుల్ని సన్నద్ధం చేస్తుంది. అవే ఈగల్స్. ఈ ఈగల్స్ ని ఫాల్కన్లను, గరుడ పక్షులను 6 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా వీటిని ఉత్తరాఖండ్ లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో ఈ వెల్ ట్రైన్డ్ ఈగల్స్ ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. శత్రు డ్రోన్లు కనిపించగానే రివ్వున ఎగిరిపోతూ వెళ్లి వాటిని కూల్చివేసిన ఆ పక్షుల తెగువ, వేగం చూపరుల్ని విస్మయానికి లోను చేశాయి. వాటిల్లోనూ కరణ్ అర్జున్ అనే 2 నల్ల గద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్లని కూల్చి తన సత్తా చాటాయి.